వాక్యం లేకపోతే ఆలోచనలు, రకరకాల ఆలోచనలు వస్తాయి. వాక్యం మనలో లేకపోతే ప్రతి చిన్న సమస్యకి భయపడిపోతాం, కంగారు పడిపోతాం. వాక్యమే మనలో లేకపోతే ప్రతి దానికి కంగారు పడిపోయి మొదటొచ్చి ఆలోచన చెప్పిన వాక్యం లేకపోతే ఇక ఈ బ్రతుకెందుకు, దేంట్లోనైనా దూకి, అది వాక్యం లేకపోతే అది. అదే వాక్యం నీకు హృదయంలో ఉంటే, వాక్యం నీ గుండెల్లో ఉంటే, అపవాది యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి కూడా వచ్చాడు. తెలుసండి మీకు ఆ సంగతి? ఆయన 40 రోజులు ఉపవాసాలు చేసి 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 అలసిపోయి నీరసిల్లిపోయి ఆకలిగా ఉంటే వచ్చి ఉచిత సలహాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? అయ్యా, ఆకలిగా ఉన్నావు, నడిచే ఓపిక లేదు, అలసిపోయావు, పడిపోయేటట్టున్నావు, ఒక పని చెయ్యి. ఏమో చెప్పండి, ఇప్పుడు ఆ మాట చెప్పండి. ఏం చేయమంటున్నాడు? ఈ రాళ్లను ఏం చేసుకోవాలి? ఆయనకి తెలియదు అంటారా? ఆయనకి ఆ ఆలోచన రాలేదంటారా? వీడొచ్చి ఆలోచన చెప్తున్నాడు. మనకు కూడా కొన్నిసార్లు అపవాది ఆలోచన చెప్తాడు. ఇక బతికేందుకు నీకు? ఎంతకాలం పడతావు? ఎంతకాలం అవమానాలేనా? ఎంతకాలం నిందలేనా? అసలు మారడు ఆ మనిషి, మారడు. ఇక నువ్వు దారి చూసుకో, గోదావరి చూసుకో, కొవ్వూరు బ్రిడ్జి మీదకి వెళ్ళు. రకరకాల ఆలోచనలు వాడు తెలియజేస్తాడు. ఈ రోజున ఆ ఆలోచనల ప్రకారం మనం వెళ్ళిపోతే ఆత్మీయ జీవితం ఏమైపోద్ది? దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే ఎంతసేపు ఆ వాక్యంతో వాడిని గద్దిస్తావు. యేసుక్రీస్తు ప్రభుల వారు వాడిని ఏమన్నది? వాక్యంతోనే కదా. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన జీవితంలో తినే ఆహారం గురించి కాదు. ప్రతిరోజు తినే ఆహారం ఈ శరీరానికి అవసరమే, కానీ నీ ఆత్మకు వాక్యమనే ఆహారం చాలా అవసరం. ఆమేన్ చెప్పండి. ఈ ఆత్మ బలముగా ఉంటే చాలు దుష్టుడిని ఎదిరించగలుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఈ శరీరం బలంగా ఉంటే ఎదురున్న 2 మనుషులను కొడతావేమో. ఈ శరీరం బలంగా ఉంటే పోనీ ఒక్కళ్ళని కొట్టగలుగుతావేమో. కానీ నీ ఆత్మ బలంగా ఉంటే, నీ ఆత్మలో వాక్య ఆహారం చేత బలముగా ఉంటే, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయని శత్రువుని నీవు తరిమిగొట్టుదువుగాక. వాక్యముతో వాడిని తరిమిగొట్టుదువుగాక. వాక్యముతో వాడిని పాతాళంలో తొక్కుదువుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితం, మన హృదయంలో, మన ఇంట్లో ప్రతిరోజు ఉండాల్సిన చెప్పనా? వాక్యం, వాక్యము, వాక్యము. కానీ నిర్లక్ష్యం చేసేది వాక్యమే. నిర్లక్ష్యం చేసేది వాక్యమేనండి. ఈ వాక్యమే మన పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ఈ వాక్యమే మనల్ని దేవునితో యుగ యుగాలు ఉండేట్లుగా జీవింపజేసేట్లుగా మార్చుతుంది. కానీ నిర్లక్ష్యం చేసేది కూడా ఈ వాక్యమే. మీరు చూడండి,